ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రోజుల్లో ఎరుక పట్టణానికి యేసు ప్రభు ప్రయాణం అయిపోయేటప్పుడు జక్కయ్య ఇంటిని దర్శించాలని ఆశ కలిగింది. ఆ మార్గమధ్యములో జక్కయ్య యేసు ప్రభు వస్తున్నాడని చెప్పి ఒక మేడి చెట్టు ఎక్కి చూడగోరని కానీ ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి వచ్చింది అని చెప్పినప్పుడు వెంటనే జక్కయ్య యేసు ప్రభును రిసీవ్ చేసుకొని తన ఇంటికి సంతోషంగా తీసుకువెళ్ళటానికి సిద్ధపడాడు. కాబట్టి తరువాత జక్కయ్య అంటున్నాడు ప్రభువుతో, ప్రభువా, నేను నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవని యొద్దైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలను మరలా చెల్లిస్తానని ఆ ప్రభువుతో చెప్పాడు. కాబట్టి దేవుని స్వీకరించే ప్రతి ఒక్కరం మన పాపములు ఒప్పుకొని పరిశుద్ధంగా దేవుని స్వీకరిస్తే దేవుడు మన హృదయములోనికి, మన గృహములోనికి వచ్చి మనలను తన ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడని వాగ్దానాన్ని మనం నమ్మదగినది కనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవుని వాక్యానికి లోబడదుగాక. ఆమేన్.